శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి పంచాంగం. తిది శుక్లపక్షమి షష్ఠి జూన్ 30 ఉదయం 9:24 నుండి 10:20 వరకు. శుక్లపక్షం సప్తమి జూలై 1 ఉదయం 10:20 నుండి మరుసటి రోజు 11:58 వరకు. నక్షత్రం పూర్వ ఫాల్గుని జూన్ 30 ఉదయం 7:20 నుండి మరుసటి రోజు 8:53 వరకు. ఉత్తర ఫాల్గుని జూలై 1 ఉదయం 8:53 నుండి మరుసటి రోజు 11:07 వరకు. కరణం తైతుల జూన్ 30 రాత్రి 9:47 నుండి మరుసటి రోజు 10:21 వరకు. గరాజీ జూలై 1 ఉదయం 10:21 నుండి మరుసటి రోజు 11:05 వరకు. పనాజీ జూలై 1 రాత్రి 11:05 నుండి మరుసటి రోజు 11:59 వరకు. శుభకాలం అభిజిత ముహూర్తం ఉదయం 11:53 నుండి 12:46 వరకు. అమృతకాలం ఉదయం 3:13 నుండి 4:58 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:13 నుండి 5:01 వరకు. అశుభకాలం రాహు మధ్యాహ్నం 3:35 నుండి 5:12 వరకు. యమగండం ఉదయం 9:04 నుండి 10:42 వరకు. గుళిక మధ్యాహ్నం 12:20 నుండి 1:57 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:25 నుండి 9:17 వరకు మరియు రాత్రి 11:14 నుండి 11:58 వరకు. వర్జ్యం సాయంత్రం 4:45 నుండి 6:30 వరకు. చంద్రమాసం అమంత ఆషాఢము, పూర్ణిమంత ఆషాఢము, శాక సంవత్సరం ఆషాఢము 10, 19, 47. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజువారీ జాతకం. మేషరాశి వారికి ఈరోజు చాలా శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి. మీ కుటుంబ సభ్యుల నుండి అవసరమైన మద్దతు లభిస్తుంది. మీ ఆదాయం పెంచుకోవడానికి ప్రత్యేక అవకాశాలు సృష్టించబడుతున్నాయి. మీరు శుభ ఫలితాలను పొందడానికి మీ మాటలు అదుపులో ఉంచుకోవాలి. మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. ఉద్యోగులు కార్యాలయంలో మరింత కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఆర్థిక విషయాలలో పరిస్థితి సాధారణంగానే ఉంటుంది. అసంపూర్ణమైన ప్రభుత్వ పనులు సమీప భవిష్యత్తులో పూర్తి అయ్యే అవకాశం ఉంది. సంబంధిత పాత్రలను ఈరోజు పూర్తి చేయాలి. ఉద్యోగులు వ్యాపారులు ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఈరోజు మీకు 91% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు గోమాతకు బెల్లం తినిపించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజువారీ జాతకం. వృషభ రాశి వారికి ఈరోజు చాలా రంగాల్లో సమస్యలు తొలగిపోతాయి. మీకు మీ మనోధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. మీ పని చేయడానికి ఉత్సాహం ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ప్రేమ, సహకారం ఉంటుంది. మీరు గృహ వాతావరణంలో ఆనందం, శాంతి అనుభవిస్తారు. మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు, కానీ తర్వాత పరిస్థితులు సాధారణంగా మారుతాయి. మీ కుటుంబ వాతావరణం కొంత కలవరపెడుతుంది, అయినప్పటికీ శాంతి నెలకొంటుంది. ఈరోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజువారీ జాతకం.
మిథున రాశి వారికి ఈరోజు ఖరీదైన రోజు కావచ్చు. మీ బడ్జెట్ దృష్టిలో ఉంచుకొని పనిచేయాలి. పొదుపు కొరత లేదా ప్రత్యేక అవసరాల కారణంగా మీ రుణం తీసుకోవాల్సి రావచ్చు. మీరు ప్రణాళిక ప్రకారం పనిచేయాలి. మీ పనిలో అడ్డంకులు ఉండవచ్చు. వీలైతే ఈరోజు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోకుండా ఉండాలి. మీ పని మీద దృష్టి పెట్టాలి. సాయంత్రం సమయానికి పక్షిక్షంగా డబ్బు రావడం వల్ల కొన్ని ఖర్చులు భరించే అవకాశం లభిస్తుంది. మరోవైపు ప్రభుత్వంలోనే ఫలమైన నిరాశకు కారణమవుతుంది. రాత్రిపూట మీరు అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించినట్లు భావిస్తారు. ఈరోజు మీకు 68% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు చీమలకు పిండి పదార్థాలు తినిపించాలి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి వారి రోజువారీ రాశి ఫలాలు. కర్కాటక రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. పెట్టుబడి విషయాలలో మీరు రిస్క్ కూడా తీసుకోవచ్చు. మీకు మంచి లాభాలు వస్తాయి. మీ ఆర్థిక విషయాలలో పురోగతి లభిస్తుంది. మీ ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. మీ పెండింగ్ పనులు కూడా ఈరోజు పూర్తి కావచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటారు. మీ కుటుంబ బాధ్యతలను నిర్వహించుకోలేకపోవచ్చు. కానీ ఈరోజు మీ కుటుంబ సభ్యుల నుండి భావోద్వేగం మద్దతు పొందుతూనే ఉంటారు. పిల్లల నుండి గౌరవం పొందడం వల్ల మీ మనస్సుకు ప్రశాంతంగా లభిస్తుంది. ఈ రోజు నుండి పరిస్థితి మెరుగుపడటం ప్రారంభమవుతుంది. ఈరోజు మీకు 61% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు సూర్యనారాయణునికి ఆర్ఘ్యం సమర్పించాలి. తదుపరి రాశి సింహరాశి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి రోజువారీ జాతకం. సింహరాశి వారికి ఈరోజు బిజీగా ఉంటుంది. మీకు చాలా విషయాలలో పని ఒత్తిడి ఉంటుంది. సామాజిక రంగంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు. మీరు ఏదో విషయంలో గందరగోళానికి గురవుతారు. ఈరోజు మీ శత్రువులు ఎక్కువగా ఆధిపత్యం చెలాయిస్తారు. మీ ఆలోచనలను ఎవ్వరికి చెప్పకండి. మీరు సాయంత్రం ఏకాంతంగా గడపడానికి ఇష్టపడతారు. పాత అనారోగ్యం కారణంగా ఆరోగ్య రుగ్మతి వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీకు 93% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు పేదలకు బట్టలు ఆహారం దానం చేయాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి రోజువారీ జాతకం. కన్యా రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. మీరు మానసిక ఆనందం శాంతిని అనుభవిస్తారు. చాలా రంగంలో మీకు అదృష్టం కలిసొస్తుంది. మీరు సద్వినియోగం చేసుకోగల కొత్త అవకాశాలను పొందుతారు. ఈరోజు సాధారణం కంటే వ్యాపారంలో ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో కుటుంబ సభ్యులు ఆనందం కోసం మీరు వ్యక్తిగత ఖర్చులను తగ్గించుకొని అయిష్టంగా ఖర్చు చేస్తారు. క్రిమిరహిత ఆహారపు అలవాట్లు దినచర్య కారణంగా మీ ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. ఈరోజు మీకు 94% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం గోమాతకు తొలి రొట్టెను తినిపించాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజువారీ జాతకం. తులారాశి వారు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. అపరిచితులతో ఎక్కువగా నమ్మకండి, లేకుంటే ఇబ్బందులు రావచ్చు. వీలైతే ఈరోజు దూర ప్రయాణాలను నిర్వహించాలి. ఆర్థిక విషయాలలో మీరు తెలివిగా వ్యవహరించాలి. మీ పిల్లల గురించి ఆందోళన ఉండవచ్చు. ఇంట్లో పెద్దలకు జాగ్రత్తగా చూసుకోవడానికి కూడా మీరు సమయం కేటాయించాలి. సాయంత్రం సమయం శారీరకంగా అలసిపోయినంది కొన్ని కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈరోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు అవసరంలో ఉన్నవారికి బియ్యం దానం చేయాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజువారీ రాశి ఫలాలు.
వృశ్చిక రాశి వారికి ఈరోజు నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. మీ కుటుంబంలో ఆనందంగా ఉంటుంది. మీకు స్నేహితుల దగ్గర, బంధువుల నుండి మద్దతు లభిస్తుంది. పేర్లు పెట్టుబడి పెట్టడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు మరుగ్గా ఉంటాయి. ఉద్యోగులకు కార్యాలయంలో పరిస్థితి అనుకూలంగా ఉండవచ్చు. మీరు కొత్త ప్రణాళికపై పని ప్రారంభించవచ్చు. ఉద్యోగులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. అధికారులు మీపై నిఘా ఉంచే అవకాశం ఉంది. మీరు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కొంత చింతించాల్సి ఉంటుంది. మీరు జలుబు, దగ్గు విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు అప్పులు చేయడం మానుకోవాలి. ఈరోజు మీకు 62% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు తులసికి క్రమం తప్పకుండా నీరు సమర్పించి దీపం వెలిగించాలి. ధనస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనస్సు రాశి రోజువారీ జాతకం. ధనస్సు రాశి వారికి ఈరోజు కొంత అనుకూలంగా ఉంటుంది. మీరు అకస్మాత్తుగా కొన్ని శుభవార్తలు వినవచ్చు. ఎక్కడో చిక్కిపోయిన డబ్బు మీకు లభించే అవకాశం ఉంది. మీ ప్రభావం పెరుగుతుంది. మీ శత్రువులు ఓడిపోతారు. ఉద్యోగం లేదా వ్యాపారంలో పురోగతి ఉండవచ్చు. మార్కెట్లో పాల్గొన్న వ్యక్తులకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు మీ స్వభావం డబ్బుకు సంబంధించిన విషయాలు తప్ప మిగతా అన్ని పనుల్లో సంతృప్తికరంగా ఉంటుంది. మీ సహజంలో గౌరవం లభిస్తుంది. కానీ ఇంట్లో మీ గౌరవం తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఇవన్నీ విమర్శించడం ద్వారా మీరు సంతోషంగా ఉంటారు. మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఈరోజు మీకు 74% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు తెల్లని పట్టు వస్త్రాలు దానం చేయాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి రోజువారీ రాశి ఫలాలు. మకర రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో ఆనందంగా ఉంటుంది. మీరు సరదాగా ఆనందంగా గడిపే మూడ్లో ఉంటారు. మీ ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి. మీకు పిల్లల నుండి ఆనందం లభిస్తుంది. మీకు కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. విద్యారంగంలో సంబంధం ఉన్న వ్యక్తులు మరుగై పనితీరును కనబరుచుకోగలుగుతారు. మీరు మధ్యాహ్నం వరకు డబ్బు గురించి ఆందోళన చెందుతారు. ఆ తర్వాత సాయంత్రం ఊహించని ధనలాభం కారణంగా మీకు కొంత ఉపశమనం లభిస్తుంది. మీరు ఈ తప్పులను విమర్శించి ఇతరుల తప్పులను వెతకడం వల్ల మీ ఇంట్లో భేదాలు ఏర్పడవచ్చు. ఈరోజు మీకు 97% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు సంకటహర గణేశ స్తోత్రాన్ని పఠించాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి రోజువారీ రాశి ఫలాలు. కుంభరాశి వారు ఈరోజు వాదనలకు దూరంగా ఉండాలి. మీ పనిలో సంతృప్తి చెందాలి. ఇది మీ శ్రేయస్సు కోసమే. మీ కోపాన్ని, మాటలను నియంత్రించుకోవాలి. కుటుంబ జీవితంలో ఏదో ఒక విషయంలో విభేదాలు తలెత్తొచ్చు. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో ఉన్నవారికి తమ సహోద్యోగులు పనిశాలి నచ్చదు. వారి మనస్సులో అసూయ భావాలను ఉంటాయి. ఎవరికి సులభంగా సహాయం చేయలేరు. ఈరోజు ఇంట్లో వాతావరణం సాధారణంగా ఉంటుంది. కానీ మీ అభిరుచి పెద్దలకు చికాకు పెడుతుంది. భవిష్యత్తులో మోసపోయే అవకాశం ఉంటుంది. పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు 94% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు ఉదయం సూర్యుడికి రాగి పాత్రలో నీటిని సమర్పించాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి రోజువారీ రాశి ఫలాలు. మీనరాశి వారు ఈరోజు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఉద్యోగులు కృషి, అంకిత భావంతో కార్యాలయంలో మరుగ్గా రాణించగలరు. మీ సోదరుల నుండి మీకు ప్రేమ మద్దతు లభిస్తుంది. జలుబు, దగ్గు సమస్య కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు మీ ప్రత్యర్థులు పట్ల జాగ్రత్తగా ఉండాలి. పని గురించి చింతించే బాధలు లేదు. ఈరోజు ప్రశాంతంగా సమయం గడపండి. రేపటి నుండి మరి పరిస్థితి మెరుగుపడటం ప్రారంభమవుతుంది. ఇంట్లో ఇతరులకు లేదా కుటుంబ సభ్యులు అనారోగ్యం కారణంగా ధన వ్యయం ఉంటుంది. ఈరోజు మీకు 98% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీ గణేశ చాలీసా పఠించాలి. ఇది ఇవాళటి శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమం.
రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ విజన్. నమస్కారం.